హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ లాష్ ఫ్రెండ్. ఈరోజు మన వీడియో ఏమిటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. అందుకే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వీడియోలో జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ గురించి, ఆ టెంపుల్లోని ముఖ్యమైన రహస్యాలను గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో వీడియోకి ఇంకా మనం ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ త్రేతాయుగంలో కశ్యప్ బ్రహ్మ ఘోరాతి ఘోరంగా యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞం చేసినప్పుడు 3 రకాల యజ్ఞాలు చేశాడు. దక్షిణాగ్ని, కార్సాగ్ని, ఆగమనాగ్ని అని 3 రకాల యజ్ఞాలు చేసి, అందులో దక్షిణాగ్ని చేసేటప్పుడు మహాశివుడు, పార్వతీదేవిలు, మల్లికార్జున స్వామి ఇంకా కామాక్షమ్మ వారిలాగా ఇక్కడ వెలిశారని ఈ స్థల పురాణం చెప్తుంది. మహాకవి అయిన తిక్కన గారు ఇక్కడే యజ్ఞం చేసి మంచి ఫలితాలను పొందారు. అలాగే తిక్కన సోమయాజులుగా పేరు తెచ్చుకున్నారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఎక్కువగా దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, ఇంకా పిల్లలు లేనివారు, గ్రహ పీడితులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి కామాక్షమ్మను దర్శించుకొని నైట్లో నిద్ర చేస్తే వారి కోరికలన్నీ తీరి వాళ్ళు ఎంతో మంచిని పొందుతారని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది నిజం కూడా. చాలామంది, వేలాది భక్తులు, ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వచ్చి వారు నిద్ర చేసి మంచిని పొందుతూ ఉన్నారు కూడా. దయచేసి గమనించండి. చూడండి, ఇక్కడ గుడి ఆవరణలు ఎంతో రంగరంగ వైభవంగా ఉంటుంది. ఇక్కడికి వెళితే టెంపులా లేకపోతే ఏదన్నా మంచి బయట ఫంక్షన్ అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడు ఇదే విధంగా అమ్మవారిని మెయిన్ ఎంట్రన్స్లో ఈ విధంగా అమ్మవారిని పెట్టి ఉంటారు. ఇక్కడ మనం స్టార్టింగ్లో మల్లికార్జున స్వామి, కామాక్షమ్మ దేవత ఫస్ట్ ఇక్కడ వెలిసారనమాట. ఇక్కడ వెలిసిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తాం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ దేవతని ఇక్కడ గుడి కట్టి పూజించేవారనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఫస్ట్ అమ్మవారిని ముఖ్యంగా దర్శించుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, దేవాలయం ముందు భాగంలో ఇవన్నీ షాపులు. అసలు ఎప్పుడు చూసినా కితకితలాడుకుంటూ జనాలు చూడండి ఎంత మంది వచ్చారో. ఎప్పుడు కితకితలాడుతూ ఉంటుంది కామాక్షమ్మ దేవాలయం. చాలా అంటే చాలా మహిమాన్వితం. అన్నీ మంచిగా మనకి ఏం కావాలన్నా కూడా బయట పసుపు కుంకాలు, అమ్మవారికి కావాల్సిన టెంకాయలు, బట్టలు, రవిక ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. షాపింగ్ ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. వేలాది మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఆ టెంపుల్ ముందంతా దుప్పట్లు, బెడ్షీట్లు అవన్నీ వేసుకొని అంతా చూసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ దేవాలయం ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అందరి దేవుళ్ళ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock ఓపెన్ చేస్తారు. కానీ ఈ దేవాలయం మార్నింగ్ టైంలో 7 గంటలకు ఓపెన్ చేస్తారు. 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఓన్లీ శుక్రవారం మాత్రమే, అంటే ఫ్రైడే మాత్రం ఎక్కువసేపు గుడి ఓపెన్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఈ దేవాలయానికి శుక్రవారం రోజు వచ్చి నైట్లో నిద్ర చేసి శనివారం రోజు అమ్మవారిని దర్శించుకొని మనం ఇంటికి వెళ్ళిపోతే మనకేదన్నా గ్రహాలకు సంబంధించిన పీడలు కావచ్చు, ఇంకేదైనా ఆరోగ్యానికి సంబంధించిన కావచ్చు, ఇంట్లో ఏదైనా సమస్య కావచ్చు, అవన్నీ పోతాయని ప్రజలందరూ నమ్ముతారు. అందుకే ఎప్పుడు ఈ దేవాలయానికి వచ్చినా మనకేదన్నా ముఖ్యంగా నిద్ర చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఫ్రైడే వెళ్ళండి. మిగతా టెంపుల్ చూడాలి మామూలుగా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మామూలు రోజుల్లో వెళ్ళచ్చు. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇది ఇక్కడి
స్థల పురాణం వాసులు, స్థలంలో ఉన్నవారు అందరూ ఈ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇది చూడండి, ఎంతమంది వేలాది ఇసుకేస్తే రాలరన్నమాట, ఆ రకంగా ఉంటారు జనాలు. చూడండి మీరే చూడండి, నిజంగా లోపలికి ఇక్కడ విధంగా నడుచుకుంటూ లోపలికి వెళ్తాం. ఇక్కడ ముఖ్యంగా ఇది మెయిన్ మనము చెప్పుకోదగినది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరూ కుంకుమార్చన చేస్తారు. ఇదేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మీరు తెలుసుకోవాలి. మన కామాక్షమ్మ వారికి శ్రీచక్ర పూజ ఈ విధంగా కుంకుమతో చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంపార్టెంట్ అయిన పూజా విధానం. ఇలా పూజ చేయడం వలన పెళ్లి కాని వారికి పెళ్లి త్వరగా అవుతుందని, పెళ్ళైన చాలా రోజులు భర్తతో సంతోషంగా లేకుండా ఉన్నా కూడా అలాంటి ఏదైనా దోషాలు పోతాయని, పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారని ఈ పూజ ఇక్కడ ముఖ్యంగా చేస్తూ ఉంటారు. ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ నుంచి 11 వరకు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది వీక్షిస్తూ ఉంటారు. చూడండి, నిద్ర చేయడానికి వేలాది మంది ఎట్లా నుంచి, గుడి చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంతమంది, వేలాది మంది, ఎంతమంది వచ్చి ఒక పెళ్లి భోజనాలకు వచ్చి, వనభోజనాలకు వచ్చినట్టు ఎలా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి, మేము పెద్దవాళ్ళము చిన్నవాళ్ళము అనే తారతమ్యాలు లేకుండా అందరూ గుడ్డ పరుచుకొని ఎలా పడుకొని అమ్మవారి నిద్ర చేయడానికి వచ్చి, నిద్ర చేస్తే నిద్రలో అమ్మవారు కనిపిస్తుందని అమ్మవారి కోసం ఎదురు చూసే మధ్య కోట్లాది జనాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా చాలామంది చెప్తున్నారు. ఆ చెప్తున్న స్టోరీలన్నీ వింటుంటే నిజంగా ఇంత గొప్పగా కూడా ఉంటుందా, అమ్మవారు ఇంత తొందరగా అనుగ్రహిస్తారా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ చూడండి, ఇక్కడ ఆ టెంపుల్ పైన ఉన్న అవన్నీ చూస్తూ అలా నిద్రపో ఇలా పడుకొని అలా మనం చూస్తూ ఉంటే మనకెంతో ఒక స్పిరిచువల్ డెవోషనల్ ఎనర్జీస్ అని మన బాడీలోకి అలాగే వెళ్తున్నట్లుగా ఆ ఫీల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ముఖ్యమైన టాపిక్ ఏంటంటే రాహుకాలం నందు రాహులకు సంబంధించి ఒక పూజా విధానం చేస్తారు. అదేంటంటే రాహుకాలంలో నిమ్మకాయ చెక్కల్లో ఈ విధంగా వెలిగించి దీపాలు పెట్టి రాహుకాల టైంలో అమ్మవారిని పూజిస్తారు. ఇలా పూజించినా కూడా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అందరూ చెప్పుకుంటారు. మా లక్కీ చూడండి, అందరికన్నా ముందే వెళ్ళి ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అసలు వదలడం ఎక్కడ ఏ టెంపుల్ను కూడా వదలడం లేదు. చాలా అంటే చాలా ఇష్టం తనకి ఇవన్నీ. చూడండి ఎలా వెళ్ళి అందరినీ దర్శించుకుంటూ ఉన్నాడు. ఈ నిమ్మకాయ పూజా విధానం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకొనవచ్చు. ఇక్కడ వైశాఖ బహుళ అమావాస్య రోజు అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. జనరల్గా మనకు అమావాస్య రోజు పెళ్ళిళ్ళు అలాంటివి చేయరు, కానీ ఈ అమ్మవారికి ఆ రోజే రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తారు. ఇక్కడ ఆ కళ్యాణం చేసే టైంలో ఆ జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే పెళ్లి కాని అమ్మవారి ముందు తాలిబట్టు కట్టుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని నమ్మకంతో నమ్మి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారని ఇక్కడ భక్తులు చెప్పుకుంటూ ఉన్నారు. తర్వాత అమ్మవారికి పెట్టిన బట్టలు కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ ఈ విధంగా పెట్టి భక్తులకు ఇస్తూ ఉంటారు, అంటే తక్కువ రేటుకి. అలా తీసుకోవడం వల్ల మనకి ఏదైనా కీడులు దోషాలు ఉన్నా అవి పోతాయని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ అమ్మవారికి బలిముద్ద అని పెడతారు. ఆ ముద్దని పొడిగా చేసుకొని సంతానం లేని వారు సేవించడం వల్ల వారికి పిల్లలు పుట్టి, ఆ పిల్లను పుట్టిన తర్వాత ఆ పిల్లను తీసుకొని వచ్చి అమ్మవారి పాదాల కింద పెట్టి ఆశీర్వాదం తీసుకొని ఎంతో మంది సంతోషపడుతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఎంతో ముఖ్యమైన విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇలా ఈ విధంగా వేలాది భక్తులు వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి వీళ్ళకి ఉండడానికి ఉంది, మరి తినడానికి ఏమైనా దొరుకుతాయా అంటే, ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే భోజనాలు ఫ్రీగా పెడతారు. ఓన్లీ శుక్రవారం మాత్రమే మధ్యాహ్నము నైటు 2 పూట్ల భోజనం మనకి అవైలబుల్గా ఉంటుంది. దయచేసి గమనించండి. సరే, మన అమ్మవారి గురించి, హిస్టరీ గురించి, ఉండడానికి, తినడానికి అన్నింటికి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉంది, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ కామాక్షమ్మ టెంపుల్ నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో పెన్నా నది తీరంలో ఉంది. నెల్లూరు నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారు వెలిశారు. అది కూడా పెన్నా నది తీరంలో. పెన్నా నదిని ఒక నది ఉంటుంది, ఆ నది తీరంలో ఈ అమ్మవారు వెలిశారు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఇక్కడ వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉంది, ఆటోల సౌకర్యం ఉంది. మనకి ఏది సౌకర్యం అనిపిస్తే ఆ విధంగా మనం వెళ్ళవచ్చు. దయచేసి గమనించండి. మనం ఇక్కడికి ఏ టైంలో వెళ్ళినా సరే మనకి గుడి లోపల కావచ్చు, బయట కావచ్చు, మనం ఉండడానికి అన్ని మంచి సౌకర్యాలు ఉంటాయి. బాత్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ అన్ని చోట్ల అవైలబిలిటీగా ఉంటాయి. బాత్రూమ్స్కి వెళ్ళడానికి 10 రూపీస్ పర్ పర్సన్కి తీసుకుంటారు. చాలా నీట్గా, చాలా అంటే చాలా మంచిగా అన్ని మెయింటెనెన్స్ చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత అసలు చాలా టెంపుల్స్లో నేను చూసానండి, ఎంతో అనకూడదు కానీ చాలా ఘోరంగా ఉంటాయి. చూడండి ఎంత నీట్గా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ బాత్రూమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చి, నేను ఇక్కడ నాకు కలిగిన థాట్ ద్వారానే నేను ఈ వీడియోని తీయడం జరిగింది. చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఈ విధంగా బయటకు వస్తే ఇదిగో ఈ కనిపించే ఈ ఏరియాలలో ఇదేంటంటే అన్నదాన క్షేత్రం అన్నమాట. ఈ అన్నదాన క్షేత్రంలో మనం ఓన్లీ మధ్యాహ్నం సమయంలో భోజనం చేయొచ్చు. మిగతా అన్ని సమయాల్లో ఇక్కడ పడుకునే, అంటే లోపల ప్లేస్ అయిపోయిందంటే ఇక్కడ వచ్చి పడుకుంటారు అనమాట. అందరూ భక్తులు వచ్చి నిద్ర చేస్తారు. అసలు మీరు నమ్ముతారో నమ్మరు కానీ అసలు చాలా అంటే చాలామంది, అంత ప్లేస్ కూడా దొరకదు, అలా పడుకుంటారనమాట. చాలామంది నిద్ర చేస్తారు. ఎంత అమ్మవారు ఎంత దయ లేకపోతే ఈ విధంగా వేలాది మంది వస్తారు చెప్పండి. ఈ విధంగా ఉంటారు. ఇదంతా టెంపుల్ బయట అనమాట. ఈ పెన్నా నది అంటారు కదా, నేను ఆ నదిని మాత్రం ఇది నైట్ టైం అవడం చేత షూట్ చేయలేకపోయాను. కానీ ప్రతి ఒక్కరూ డే టైంలో వచ్చి నది దగ్గరకు వెళ్ళి స్నానం చేసి, మార్నింగే వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేస్తే కూడా కోరిన కోరికలు అతి తొందరగా నెరవేరుతాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ పక్కన పెన్నా నది ఉంటుంది అన్నమాట. అది చాలా చాలా ముఖ్యమైన ఘట్టం ఇక్కడ. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. చూడండి షాప్స్, ఇదంతా మనం 3 o'clock తీసినది అనమాట. చూడండి అందరూ ఎలా ఉన్నారో, అంతా అప్పుడప్పుడే లేచి రెడీ అవుతూ ఉన్నారు. అంటే ఇంకా స్నానానికి వెళ్ళాలన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతకరంగా వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాతావరణాన్ని, ఈ స్పిరిచువల్ ఎనర్జీని ప్రతి ఒక్కరు తప్పకుండా మనము ఆ ఫీల్ అనేది పొందాలి. ప్రతి ఒక్కరు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చూడండి ఎంతమంది ఎలా నిద్రపోతున్నారు, ఎలా వచ్చి పడుకొని ఉన్నారు. నిజంగా చాలా ఆనందకరంగా ఉంటుంది. మన ఇళ్లలో కూడా ఇంత ప్రశాంతంగా ఒకే చోట కూర్చొని పడుకొని అలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్గా జరుగుతాయి. ఇక్కడ వెళ్ళినప్పుడు మనసుకి ఎంతో హాయిగా, ఆనందకరంగా, ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది మనం తప్పకుండా ఫీల్ చేస్తాము. చూడండి వేలాది మంది, అసలు చాలా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వాతావరణాన్ని చూసి ఎంత నిద్రలో పోతూ ఉన్నారు. నిజంగా అమ్మవారు
డైరెక్ట్గా వచ్చి అందరినీ చూస్తున్నంత ఫీల్ అయితే నాకు నిజంగా కలిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ టెంపుల్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి నాకు మీరు తప్పకుండా అడగొచ్చు. నేను మీకు కామెంట్ రూపంలో రిప్లై ఇస్తాను. మీరు ఈ వీడియోని ఎంతమందికి కుదిరితే అంతమందికి షేర్ చేయండి. ఈ అమ్మవారి గురించి తెలుసుకొని అందరూ వారి వారి సమస్యలను నుంచి బయటపడి సంతోషంగా ఉంటారు. దయచేసి చాలా అంటే చాలామంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మన హిందూ సాంప్రదాయాలు, హిందూ పురాణాలు, హిందూ టెంపుల్స్ గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ మంచి లబ్ధి పొందాలని నా ప్రగాఢ విశ్వాసం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు ఓపికగా చూస్తూ నా ఛానల్ని ఉంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. కుదిరితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల నాకేం అమౌంట్ రాదు. కాకపోతే ఈ వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ వాళ్ళు షేర్ చేస్తారు. తద్వారా మన హిందూ సాంప్రదాయాలు, హిందూ టెంపుల్స్ యొక్క గొప్పదనాన్ని గురించి ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మంచిని పొందుతారు. ఇండైరెక్ట్గా మీరే సహాయం చేసిన వారు అవుతారు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ టెంపుల్ యొక్క అడ్రస్, ఇంకా టైమింగ్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేశాను. దయచేసి చెక్అవుట్ చేయండి. కుదిరితే తప్పకుండా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు మంచి మేలు జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.